హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే పూరీ కర్రీ రకరకాలుగా చేసుకుంటారు. ఆలు కర్రీ చేసుకుంటారు, పిట్లా చేసుకుంటారు, వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ చేసుకుంటారు, కుర్మా చేసుకుంటారు, ఆలు కుర్మా కూడా చేసుకుంటారు. అయితే నేను ఏంటంటే వెజిటేబుల్ తోటి కుర్మా చేయబోతున్నాను. ఇది పూరీలలో కానీ, చపాతీలలో కానీ, తందూరిలో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే సింపుల్ చేయడం, అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని చేసుకుంటాం. దీన్ని కుర్మా అంటారు, వెజిటేబుల్ కుర్మా అంటే కూరగాయల కుర్మా. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజానికి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి. ముందుగా ఒక బగోన్ పెట్టుకోవాలి. బగోన్ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక గరం మసాలాలు అంటే బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అట్లనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని గోలించుకోవాలి. ఇట్లా గోలినాక సన్నగా పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోలించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక బీన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు నూనెలో ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మూత మీద కొన్ని నీళ్ళు పోసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికినాక ఇలా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అట్లనే సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మనం ముందుగా అలా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అంతా పడుతుంది కాబట్టి. ఇలా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కొన్ని నీళ్ళు పోసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. అట్లనే కొంచెం నువ్వుల పొడి, పల్లె పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కుర్మా తయారైపోతుంది. ఇది పూరీలలో కానీ, చపాతీలలో కానీ చాలా బాగుంటుంది.
చూసిరుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా వేసుకున్నాం కదా, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది నేను పూరీలలో ట్రై చేస్తా. వాసన కూడా మస్తు వస్తుంది. ఇలా కొంచెం పెరిగేసినాం, అట్లనే టమాటాలు కూడా వేసినాం కదా, కొంచెం పుల్ల పుల్లగా సూపర్గా టేస్టీగా ఉంటుంది. పూరి కూడా మస్తు ఇట్లా ఉబ్బింది, ఆయిల్ కూడా ఏం లేదు దీనికి, మొత్తానికి సూపర్గా ఉంది. పూరిని ఇలా చింపుకొని మన కుర్మాలో ఇట్లా చిక్కగా వచ్చేటట్టు ఇట్లా ఆలు, ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అక్కడక్కడ క్యారెట్, క్యాలీఫ్లవరు, బీన్స్, టమాటా ముక్కలు ఇవన్నీ కలిసి మంచిగా ఉడికినాయి. ఇలా కొంచెం మసాలాలు కూడా వేసుకుందాం, కొంచెం స్పైసీగా అట్లనే పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్, నాకది చాలా అద్భుతంగా నచ్చింది. సూపర్ టేస్ట్. మీరు కూడా అసలు ఇట్లా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం పూరీలకి ఈ కర్రీ తప్ప ఏ కర్రీ కూడా తినరు, అంత బాగా టేస్టీగా వచ్చింది. నాకైతే బీభత్సంగా నచ్చింది నిజంగా. మీరు నిజంగా ఇట్లా వండుకొని కర్రీని అస్సలు వదిలిపెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇలా వెజిటేబుల్ కుర్మా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే మస్తు నచ్చింది. అంటే వెజిటేబుల్స్ అనేవి అన్ని సమపాలనలు వేసుకోండి. అంటే ఆలుగడ్డ కానీ, క్యారెట్ కానీ, బీన్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ అన్నీ సమపాలనలో ఉండాలి. ఏది ఎక్కువైనా మళ్ళీ ఆ కూర ఫేవర్ ఎక్కువ ఉంటుంది. ఆలు ఎక్కువ వేసుకున్నాం అనుకో ఆలుగడ్డ కూరలాగా అయిపోద్ది, బీన్స్ ఎక్కువ వేసుకుంటే బీన్స్ కర్రీ లాగా అయిపోద్ది, క్యాలీఫ్లవర్ ఎక్కువ వేసుకుంటే క్యాలీఫ్లవర్ కర్రీ లాగా అయిపోద్ది. అంటే మిక్స్డ్ అన్ని సమపాలనలో వేసుకున్నప్పుడు మాత్రమే మంచి ఈ కూర అనేది మంచి రుచినిస్తుంది. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుస్తాను. ఓకేనా, బాయ్. కామెంట్ అయితే ఎవరు పెట్టలేరు ఫ్రెండ్స్. నిజంగా అసలు కూర బాగుందా లేదా అనేది కామెంట్ మాత్రం ఎవ్వరు పెట్టట్లేదు. ఖచ్చితంగా పెట్టండి. చూసిరు కదా పూరి కర్రీ. మీకు చూస్తే ఎలా అనిపించింది, ఇంకా ఎలా ఏమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి. ఓకేనా, బాయ్.